ఒబేసిటీ, స్థూలకాయం, అధిక బరువు, పేరు ఏదైనా కానివ్వండి. కానీ చాలామందిని ఈ సమస్య ఇబ్బంది పెడుతూ ఉంది. పెద్దవాళ్ళనే కాదు, చిన్నపిల్లల్ని కూడా ఇది సతమతం చేస్తూ ఉంది. ఎన్నో సమస్యలకు కారణమవుతూ ఉంది. అయితే సరదాగా ఒక సామెత చెబుతూ ఉంటారు. ఏమిటంటే అది తాళము వేసితివి కానీ గొళ్ళెము మరిచితివి అన్నట్టుగా. అంటే అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు, డైటింగ్ చేస్తారు, ఎక్సర్సైజ్ చేస్తారు, అంతా బాగానే ఉంటుంది. కానీ ఫుడ్ మీద మాత్రం కంట్రోల్ ఉండదు. దీంతో ఇక ఈ సమస్యను ఎదుర్కోవటం చాలా కష్టంగా మారిపోయింది. ఈ నేపథ్యంలో ఈ ఫుడ్ క్రేవింగ్స్ అంటే ఆకలి మీద వెర్రి కోరిక, లేకపోతే ఈ ఫుడ్ మీద వెర్రి కోరిక ఉన్నప్పుడు దాని నుంచి ఎలా బయటపడాలి, ఇది ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. దీనికి సంబంధించిన పరిష్కారాలు కూడా తెలుసుకోబోతున్నాం. మిత్రులారా నమస్కారం, నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో చాలా ముఖ్యమైన విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం. ఫుడ్ క్రేవింగ్, ఆహారం మీద వెర్రి కోరిక ఉన్నట్టుండి బలీయమైనటువంటి ఈ ఫుడ్ క్రేవింగ్ కలుగుతూ ఉంటుంది కొంతమందికి. అయితే అది ఏదో మామూలు విషయం అనుకుంటూ ఉంటారు, కానీ అది మెడికల్గా ఒక సమస్య. దానికి దారితీసే కారణాలు, అలాగే పరిష్కారాలు, వీటిని ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. చూడండి, ఉన్నట్టుండి అనుకోకుండా ఆహారం మీద కొంతమందికి వెర్రి కోరిక కలుగుతూ ఉంటుంది. ఇది చాలా కామన్గా కనిపించేదే. అలా నడుచుకుంటూ వెళ్తూ ఉన్నప్పుడు ఆకలి లేకపోయినప్పటికీ మిరపకాయ బజ్జీ వాసన వచ్చిందనుకోండి తినాలనుకుంటారు, లేదా ముంత మసాలా వాసన వచ్చిందనుకోండి తినాలనుకుంటూ ఉంటారు, లేదా హోటల్ నుంచి ఏదన్నా మసాలా దోశ వాసన వచ్చిందనుకోండి తినాలనుకుంటారు. ఇలాగా ఇది ఆకలితో సంబంధం లేకుండా నిర్దిష్టమైనటువంటి ఆహారాన్ని తినాలి అన్న తీవ్రమైన కోరిక. నిన్న ఒక పేషెంట్ కూడా చెప్పింది, తనకి అర్ధరాత్రి ఉన్నటువంటి 11ంటికి 12ంటికి ఏదో ఒక చాక్లెట్ తినాలని ప్రీతమైన కోరిక ఉంటుందట. మరి అప్పుడు వెళ్ళి మీరు సూపర్ బజార్కి వెళ్ళాను కొనుక్కుంటారంటే లేదండి, స్విగ్గీ, జొమాటో వీటిలో ఆర్డర్ పెట్టి తెప్పించుకుంటానంది. అంటే అంత బలమైన కోరిక కలుగుతుంది. చాక్లెట్లు, పేస్ట్రీలు, సమోసాలు, పిజ్జా, బర్గర్, ఇలాంటి వాటి కోసం చాలామంది అట్రాక్ట్ అవుతూ ఉంటారు. మామూలుగా ఇవి న్యాచురల్లే, సహజమైనవే అయినప్పటికీ కూడా మీకు ఏదైనా నిర్దిష్టమైనటువంటి గోల్ ఉందనుకోండి. ఉదాహరణకు బరువు తగ్గాలి, ప్రీ డయాబెటీస్లో ఉన్నారు, లేకపోతే గౌటి ఆర్థరైటిస్తో బాధపడుతున్నారు, రుమటైడ్ ఆర్థరైటిస్ తోటి మీరు ఇబ్బంది పడుతున్నారు. ఇలాంటప్పుడు మీరు హెల్త్ని మీరు సాధించాలన్నా, ఆ వ్యాధిని జయించాలన్నా తప్పనిసరిగా ఈ వెయిట్ మీద కంట్రోల్ ఉండాలి. మరేమో ఈ బింజ్ ఈటింగ్ మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటుంది, అప్పుడు మీరు ఆ హెల్త్ని సాధించలేరు. కాబట్టి ఇలాంటి ఫుడ్ క్రేవింగ్ అనేది ఒక పెద్ద అడ్డంకి కింద మారుతుంది. అయితే ఇక్కడ గుడ్ న్యూస్ ఏంటంటే ఈ కోరికల్ని తగ్గించుకోవచ్చు. ఇలాంటి ఆహారం మీద వెర్రి కోరికలు ఉంటే వాటిని తగ్గించుకోవడానికి కొన్ని చక్కటి పరిష్కారాలు ఉన్నాయి, చిట్కాలు లాంటివి. వీటిని మీరు ఆచరిస్తే మీ గోల్ని మీరు రీచ్ అవ్వగలుగుతారు, మీరు అనుకున్న వెయిట్ని మీరు సాధించగలుగుతారు. వరుసగా వీటిని తెలుసుకుందాం. అలాగే ఇంకొక ఆసక్తికరమైన విషయం ఏంటంటే, చివరిలో ఒకవేళ వెర్రి కోరిక మీకు కలిగిందనుకోండి, దాని నుంచి ఎలా బయటపడాలి, కేవలం ఒక 30 సెకండ్స్ స్పెండ్ చేస్తే మీరు విచిత్రంగా ఆ కోరిక నుంచి బయట రావచ్చు. ఆ టెక్నిక్ కూడా మనం నేర్చుకోబోతున్నాం. అలాగే కొంతమందికి కొన్ని ఆహారాలు తినాలనిపిస్తుంది. ఎందుకు తినాలనిపిస్తుంది అంటే దాని వెనక కొన్ని మినరల్స్, కొన్ని విటమిన్స్, కొన్ని కాంపౌండ్స్ డెఫిషియెంట్గా ఉంటాయి. కాబట్టి వాటిని భర్తీ చేశారనుకోండి, ఆ పర్టికులర్ ఫుడ్ ఐటమ్ మీద మీకు క్రేవింగ్ తగ్గుతుంది. ఇందుకు ఏ ఆహారాలని తినాలనిపిస్తూ ఉంటుంది, ఏ విటమిన్ లోపిస్తే, ఇది కూడా మనం తెలుసుకోబోతున్నాం. కాబట్టి 1 by 1 ఈ స్టెప్స్ నేర్చుకుందాం. ముందుగా చెప్పాల్సింది నీళ్ళండి. తగినంత నీళ్లు తాగటం అనేది చాలా ముఖ్యం. మన మెదడు ఆకలిని దాహం కింద, దప్పిక కింద పొరబడుతూ ఉంటుంది. మరొకసారి మీకు ఇలాగ ఆహారం మీద వెర్రి కోరిక కలిగినప్పుడు సింపుల్గా ఫుడ్ తినకుండా ఒక గ్లాస్ నీళ్ళని తాగి చూడండి. తాగిన తర్వాత ఒక 30 నిమిషాలు కనీసం వెయిట్ చేయండి. మీకు విచిత్రంగా ఫుడ్ మీద కోరిక తగ్గిపోతుంది, అది మీరు గమనిస్తారు. ఎందుకంటే సరైనటువంటి హైడ్రేషను ఆకలిని సహజంగానే తగ్గిస్తుంది. ఇది ఒక ముఖ్యమైన విషయం. అందుకే అసలు ఆయుర్వేదంలో కూడా బరువు తగ్గాలనుకునే వాళ్ళకి భోజనానికి ముందు లేదా ఫుడ్కి ముందు ఒక గ్లాస్ నీళ్ళని తాగమని చెప్తారు. కాబట్టి ఈ ఫుడ్ క్రేవింగ్ మీరు కంట్రోల్ చేసుకోవాలంటే వాటర్ తాగటం చాలా చాలా ముఖ్యం. ఇక అతి ముఖ్యమైన మరొక విషయం ఏంటంటే, ఈ ప్రోటీన్ని మీ ఫుడ్లో పెంచండి. అంటే మాంసకృతుల్ని. ప్రోటీన్ మన శరీరానికి చాలా అవసరమైన పోషక పదార్థం, కానీ మనలో చాలామంది తగిన ప్రోటీన్ని తీసుకోరు. రోజువారీ ఆహారంలో ఈ మాంసకృతులు అంటే ప్రోటీన్ ఉండేలాగా చూసుకోండి. అప్పుడు మీకు క్రేవింగ్ అనేది తగ్గుతుంది. ఎందుకంటే ఈ ప్రోటీన్ అరగటానికి లేదా కరగటానికి ఎక్కువ టైం పడుతుంది. దీంతో శరీరం పనిచేస్తూ ఉంటుంది.
కాబట్టి మళ్ళీ ఫుడ్ మీద క్రేవింగ్ అనేది మీకు ఉండదు. ఉన్నట్టుండి ఆ హంగర్ పాంగ్స్ ఇలాంటివి మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా ఉంటాయి. కాబట్టి ప్రోటీన్ అంటే ఏమిటి? వేరుశనగ పప్పులో ఇలాగ ఆ ప్రోటీన్ రిచ్ ఫుడ్ ఏదైనా సరే మీరు తగినన్ని తిన్నారనుకోండి, బాదం గింజలో ఏ ఒకటి, అప్పుడు మీకు ఆ క్రేవింగ్ అనేది ఉండదు. అన్నిటికీ మించి మరొక సూచన, తీవ్రస్థాయి ఆకలిని ఎప్పుడు కూడా అణుచుకోకండి. ఆయుర్వేదం వేగాన్ నదారయేత్ అంటుంది. అంటే వేగాలు ఇవి సహజమైనటువంటి ఆకలి, దప్పిక ఇలాంటి వాటిని ఎప్పుడు కూడా కంట్రోల్ చేయకూడదు. కాబట్టి ఆకలిని ఎప్పుడు అణుచుకోకండి. తీవ్రమైన ఆకలి వేసిందనుకోండి మీకు, అప్పుడు మీరు ఆహారం మీద కంట్రోల్ అనేది కోల్పోతారు. చాక్లెట్, పిజ్జా, బర్గర్ ఇలాగ అస్తవ్యస్తమైనటువంటి ఫుడ్ మీద దాడి చేస్తారు, వాటిని తినేస్తారు. తిన్న తర్వాత మళ్ళీ బాధపడతారు, అరే తినేసానే అని. కానీ తినేటప్పుడు మీకు ఆ స్ఫురణ అనేది ఉండదు, ఎందుకంటే ఆకలి డామినేట్ చేస్తుంది. కాబట్టి ఇక్కడ టెక్నిక్ ఏమిటంటే, కొంతమంది రోషంతో నేను ఎట్లయినా సన్నబడాలని పగటిపూట ఉదయం లేచిన తర్వాత బ్రేక్ఫాస్ట్ మానేస్తారు, లేకపోతే లంచ్ మానేస్తారు. ఆ తర్వాత విపరీతమైన ఆకలితోటి బాధపడుతూ విపరీతంగా దాడి చేస్తారు. కాబట్టి అసలు టెక్నిక్ ఏంటంటే, కొద్దిగా ఎక్కువసార్లుగా తింటూనే ఉండాలి. అంటే సరైనటువంటి టైంలో క్రమం తప్పకుండా మీరు సమతుల్యమైనటువంటి ఈ ఆహారాలు తీసుకుంటూ ఉంటే, భోజనం చేస్తూ ఉంటే, అప్పుడు మీరు ఈ ఆహారం మీద వెర్రి కోరికను కంట్రోల్ చేసుకోగలుగుతారు. అన్నిటికీ మించి మరొక ముఖ్యమైన సూచన ఉంది, నిద్ర. ఇక్కడ ఆకలి అన్ని రోగాలను పోగొడితే నిద్ర సగం రోగాలను పోగొడుతుందని సామెత. కాబట్టి సరిపడినంత నిద్రపోండి. కొన్ని పరిశోధనల ప్రకారంగా నిద్రలేమున్నప్పుడు కోరికలు ఎక్కువగా కలుగుతూ ఉంటాయి. శరీరం అలసిపోయినప్పుడు తక్షణ శక్తి కోసం తినాలి అని అనిపిస్తుంది. కాబట్టి రోజుకి కనీసం 7 నుంచి 8 గంటలు క్వాలిటీ స్లీప్, అంటే నాణ్యమైనటువంటి నిద్ర తీసుకోవటం అనేది చాలా ముఖ్యం. కాబట్టి నిద్రపోవటానికి మీరు అన్ని జాగ్రత్తలు తీసుకోండి. అంటే నిద్రకి ప్రాముఖ్యతని ఇవ్వండి. అప్పుడు ఆటోమేటిక్గా మీకు ఆ వెర్రి కోరికలు ఆహారం మీద తగ్గుతాయి. అన్నిటికీ మించి ఒత్తిడి అనేది చాలా ముఖ్యం. ఈ ఒత్తిడిని సరిగ్గా కంట్రోల్ చేసుకోండి. అసలు ఒత్తిడిని ఐడెంటిఫై చేయండి. ఒత్తిడితో ఉన్నప్పుడు భావోద్వేగాలు విపరీతంగా ఉంటాయి. దీంతో బింజ్ ఈటింగ్ అనేది ఎక్కువైపోతుంది. అంటే ఆ ఒత్తిడిని తగ్గించుకోవటానికి ముఖ్యంగా స్వీట్స్, చాక్లెట్స్ ఇలాంటివి తినాలనిపిస్తుంది ఒత్తిడిగా ఉన్నప్పుడు. ఒత్తిడిని తగ్గించుకోవటానికి మీరు హెల్దీ లైఫ్ స్టైల్, ఆరోగ్యకరమైన మార్గాలను మీరు ఎంచుకోండి. అంటే మీరు నడవచ్చు, లేదా ఎక్సర్సైజ్ చేయొచ్చు, లేదా ఫ్రెండ్స్ తోటి చిట్చాట్ చేయొచ్చు. ఇలాంటి కార్యకలాపాలతోటి మీకు ఒత్తిడి తగ్గుతుంది. అన్నిటికీ మించి ఎమోషనల్గా దృఢంగా ఉండండి. మానసికంగా మీరు స్థిరంగా ఉండాలి. ఇది చాలా ముఖ్యం. అంటే మీ ఆరోగ్య లక్ష్యాలు ఉంటాయి, అంటే గోల్స్, వాటిని మీరు ఊహించుకోండి. జంక్ ఫుడ్ తినడం వల్ల 6 నెలలు లేదా ఏడాది తర్వాత మీ శరీరం ఎలా ఉంటుంది అనేది ఊహించుకోండి. దీన్ని మైండ్ఫుల్ ఈటింగ్ అంటారు. అంటే తినేటప్పుడు కాస్త ఆలోచించండి. దీంతో మీకు కాన్సిక్వెన్సెస్ వచ్చి మీరు తినడం అనేది ఆపేస్తారు. కాబట్టి ఆరోగ్యకరమైనటువంటి ఫుడ్ని ఎక్కువగా తింటే మీరు మంచి ఆకారంలోకి రాగలుగుతారు. ఇది మీరు అనుక్షణం మీకు మీరు సెల్ఫ్ సజెషన్ ఇచ్చుకుంటూ ఉండండి. అలాగే హెల్దీ లైఫ్ స్టైల్, ఆరోగ్యకరమైన జీవనశైలి, ఇది ఒక తాత్కాలికమైన మార్పు కాదు. ఇది ఈ మార్పు అనేది పర్మనెంట్గా మీ లైఫ్ స్టైల్ని మార్చేస్తుందన్న సంగతి మీరు ఫస్ట్ ఐడెంటిఫై చేయాలి. దీనికి హెల్దీ ఆల్టర్నేటివ్స్ ఉంటాయి. ఉదాహరణకు అరటిపండు తినొచ్చు, జామకాయ తినొచ్చు, రెడీ టు ఈట్ ఫ్రూట్స్ ఉంటాయి, యాపిల్ లాంటివి, ఇలాంటివి తినొచ్చు. మీకు ఏదన్నా వెర్రి కోరిక ఉన్నప్పుడు ఇలాంటివి తింటే అప్పుడు మీకు అది హెల్దీగా ఉంటుంది. అదే సమయంలో క్రేవింగ్ కంట్రోల్ అవుతుంది. ఇక చెప్పుకున్నాం కదా, ఒక 30 సెకండ్స్లో మీరు ఆ వెర్రి కోరికల్ని ఎలా తగ్గించుకోవచ్చు ఇది తెలుసుకుందాం. ఇక్కడ మీకు ఏదన్నా ఒక ఫుడ్ మీద విపరీతమైన కోరిక వచ్చిందనుకోండి, విపరీతమైన క్రేవింగ్ వచ్చిందనుకోండి, దాన్ని తగ్గించుకోవడానికి ఒక సింపుల్ టిప్ ఉంది. ఏం చేస్తారంటే, ఇది కొన్ని అధ్యయనాలు వీటి మీద జరిగాయి. ఈ ప్రాసెస్ చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుందని తేలింది. ఇక్కడ ఒక మంచి ప్రయోగం ఏంటంటే, మీ నుదుటి మీద ఒక 30 సెకండ్ల పాటు ఇలా కొట్టుకుంటూ ఉండండి. ఫుడ్ తినాలి అని అనిపించినప్పుడు ఆటోమేటిక్గా ఆ క్రేవింగ్ కంట్రోల్ అవుతుంది. ఇది విచిత్రంగా అనిపించినప్పటికీ కూడా ఇది చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. ఉదాహరణకి ఏదైనా జంక్ ఫుడ్ తినాలి అని మీకు అనిపించినప్పుడు, ఆర్డర్ చేయాలనిపించినప్పుడు అలా కొట్టుకొని చూడండి. దీంతో ఆజ్ఞాచక్రాన్ని మీరు ప్యాసిఫై చేస్తారు. దీంతో ఆ క్రేవింగ్ అనేది కంట్రోల్ అవుతుంది. అంటే మీ మనస్సు మిమ్మల్ని కంట్రోల్ చేస్తుంది, మీరు మీ మనసుని కంట్రోల్ చేయకుండా. ఇది ఒక అద్భుతమైనటువంటి ఎక్సర్సైజ్. అలాగే ఆహారపు వెర్రి కోరికలు, దీనికి మీ బాడీకి ఏదో డెఫిషియెంట్ ఉందని అర్థం. అప్పుడు సంకేతాలు పంపుతూ ఉంటుంది. దీన్ని మీరు ఐడెంటిఫై చేయాలి.
కొన్నిసార్లు ఈ ఆహారపు కోరికలు మన శరీరానికి కావాల్సినటువంటి ప్రత్యేక పోషకాల కోసం సంకేతాలను పంపుతూ ఉంటాయి. ఈ కోరికలను అర్థం చేసుకొని ఆ పోషకాలను మీరు సమృద్ధిగా తీసుకుంటే ఆహారం ద్వారా అప్పుడు విచిత్రంగా ఆ క్రేవింగ్స్ అనేవి కంట్రోల్ అవుతాయి. కాబట్టి ఆ సాధారణ కోరికలు, వాటి వెనక కారణాలు, అలాగే అవసరమైన పోషకాలు, వీటి గురించి మనం తెలుసుకుందాం. ఇట్లాంటి వాటిలో ముఖ్యమైన కోరిక ఏంటంటే చాక్లెట్. అంటే చాక్లెట్ మీద కొంతమందికి వెర్రి కోరిక కలుగుతూ ఉంటుంది. ఈ చాక్లెట్ మీద కోరిక కలగటం అనేది శరీరానికి మెగ్నీషియం అవసరం అనే దానికి సూచన. కాబట్టి దీనికి మీరు ఏం చేస్తారు, పచ్చి నట్స్, కొంతమంది సాల్టెడ్ నట్స్ తింటారు, అలా కాదు, పచ్చి నట్సే తినాలి. అలాగే గింజలు, ఇంకా పప్పు ధాన్యాలు, పండ్లు ఇలాంటివి తింటే చాక్లెట్ మీద వెర్రి కోరిక తగ్గుతుంది. ఎందుకంటే మెగ్నీషియం అనేది మీకు సప్లై అవుతుంది కాబట్టి. ఇక అతి ముఖ్యమైన కోరిక స్వీట్స్ మీద వెర్రి కోరిక కలుగుతూ ఉంటుంది. తీపి తినాలి అన్న కోరిక ఎప్పుడు కలుగుతుంది అంటే క్రోమియం లోపించిన, కార్బన్ లోపించిన, ఫాస్ఫరస్ లోపించిన, సల్ఫర్ లోపించిన, ట్రిప్టోఫాన్ లోపించిన, ఇలాంటప్పుడు ఆ స్వీట్స్ తినాలనిపిస్తుంది. కాబట్టి క్రోమియం కోసం బ్రకోలీ, ద్రాక్ష, చీజు, అలాగే ఎండినటువంటి పప్పులు, ఇంకా మాంసాలు అయితే కాలేయం, మేక కాలేయం, కోడి మాంసం ఇలాంటివి తీసుకోవచ్చు క్రోమియం కోసం. ఇక కార్బన్ కోసం తాజా పండ్లు తీసుకోవచ్చు. ఫాస్ఫరస్ కోసం ఒకవేళ మీరు నాన్ వెజిటేరియన్స్ అయితే చికెన్ బ్రెస్ట్ పీసు, అలాగే ఇంకా కాలేయం, చేపలు, గుడ్లు, పాల ఉత్పత్తులు, అలాగే గింజలు, పప్పు ధాన్యాలు ఇలాంటివి తీసుకోవచ్చు ఫాస్ఫరస్ కోసం. ఇక సల్ఫర్ కోసం దీనివల్ల కూడా స్వీట్స్ మీద క్రేవింగ్ ఉంటుంది. అలాంటప్పుడు క్రాన్బెర్రీస్, ఆ తర్వాత క్రుసిఫెరస్ కూరగాయలు అంటే క్యాబేజీ, క్యాలీఫ్లవర్ ఇలాంటివి, కాలే, అలా క్యాబేజీ ఇలాంటివి మీరు తీసుకోవచ్చు. ఇక ట్రిప్టోఫాన్ కోసం చీజు, అలాగే ఒకవేళ మాంసాలు అయితే కాలేయం, మేక మాంసం, అలాగే కిస్మిస్, ఇంకా గణుసుగడ్డ, చిలకడ దుంప, స్వీట్ పొటాటో, అలాగే పాలకూర ఇలాంటి వాటిని తీసుకుంటే ట్రిప్టోఫాన్ మీకు అందుతుంది. ట్రిప్టోఫాన్ అందితే స్వీట్స్ మీద వెర్రి కోరిక మీకు తగ్గుతుంది. ఇక కొంతమందికి బ్రెడ్ లేదా టోస్ట్ మీద వెర్రి కోరిక కలుగుతూ ఉంటుంది. ఇలా మీకు బ్రెడ్ మీద, టోస్ట్ మీద వెర్రి కోరిక కలుగుతూ ఉంటే నైట్రోజన్ అనేది అవసరం అనే అర్థం. కాబట్టి ఆరోగ్యకరమైన దీనికి ప్రత్యామ్నాయాలు ఏమిటి, చేపలు, మాంసం, ఒకవేళ మీరు మాంసాహారులు అయితే, లేదా గింజలు, ఇంకా పప్పు ధాన్యాలు. అలాగే అతి ముఖ్యమైనది కొవ్వు కలిగినటువంటి ఆహారం మీద కోరిక కలుగుతూ ఉంటుంది. ఇలాంటప్పుడు మీకు కొవ్వు ఉన్న ఆహారం తినాలనిపిస్తే, లేదా ఆయిలీ ఫుడ్ తినాలనిపిస్తే మీ శరీరానికి కాల్షియం అవసరం అనే అర్థం. కాబట్టి దీనికోసం మీరు మస్టర్డ్ ఆకులు, అలాగే టర్నిప్ ఆకులు, బ్రకోలీ, అలాగే కాలే, ఇంకా పప్పు ధాన్యాలు, చీజ్, అలాగే నువ్వులు ఇలాంటివి మీరు తీసుకోవచ్చు. ఈ కాఫీ లేదా టీ మీద ఒకవేళ మీకు కోరిక కలుగుతూ ఉంటే దాని అర్థం ఏంటంటే ఫాస్ఫరస్, సల్ఫర్, ఇంకా ఉప్పు అంటే లవణం, ఇలాగే ఇనుము ఇలాంటివి అవసరం అనే అర్థం అన్నమాట. కాబట్టి ఫాస్ఫరస్ కోసం ఒకవేళ మాంసాలు అయితే కోడి మాంసం, ఇంకా కాలేయం, చేపలు, గుడ్లు, పాల ఉత్పత్తులు, గింజలు, పప్పు ధాన్యాలు ఇలాంటివి తీసుకోవచ్చు. అలాగే సల్ఫర్ కోసం గుడ్డు, సొన, ఇంకా ఎండుమిరపకాయలు, అలాగే ఇంకా వెల్లుల్లి, ఉల్లిపాయ, క్రుసిఫెరస్ కూరగాయలన్నీ, క్యాబేజీ, క్యాలీఫ్లవర్ లాంటివి తీసుకోవచ్చు. ఇక సోడియం కోసం సముద్ర లవణం, అలాగే యాపిల్ సిడర్ వెనిగర్ సలాడ్స్లో ఇలాంటివి మీరు తీసుకోవచ్చు. ఐరన్ కోసం మేమేమో మాంసం, చేపలు, కోడి మాంసం, అలాగే సముద్ర జలచరాలు, సముద్రపు మూలికలు అంటే నాచు లాంటివి, ఆకుకూరలు, అలాగే బ్లాక్ చెర్రీస్ ఇలాంటివి తీసుకోవచ్చు. ఇక మద్యం మీద కొంతమంది కోరిక కలుగుతూ ఉంటుంది. ఇలాంటప్పుడు మీ శరీరానికి ప్రోటీన్ అవసరం అని అర్థం, అలాగే కాల్షియం అవసరం అని అర్థం, అలాగే గ్లూటమైన్, ఇంకా పొటాషియం, ఇంకా ఇనుము, కార్బన్, అలాగే ఇంకా మెగ్నీషియం, అలాగే ఇంకా నీళ్లు ఇలాంటివి అవసరమని అర్థం. కాబట్టి ప్రోటీన్ కోసం మీరు ఆల్కహాల్ క్రేవింగ్ ఉంటే ప్రోటీన్ కోసం మాంసం, ఇంకా సముద్రపు ఆహారాలు, పాలు, గింజలు ఇలాంటివి తీసుకోవచ్చు. కాల్షియం కోసం మస్టర్డ్ ఆకులు, అలాగే టర్నిప్ ఆకులు, బ్రకోలీ, అలాగే కాలే, ఇంకా పప్పు ధాన్యాలు, చీజ్, నువ్వులు ఇలాంటివి తీసుకోవచ్చు. అలాగే గ్లూటమైన్ కోసం పచ్చి క్యాబేజీ రసం ఇలాంటివి తీసుకోవచ్చు. పొటాషియం కోసం ఎండబెట్టినటువంటి ఆహారం, అలాగే ఇంకా ముఖ్యంగా సముద్ర మూలికలు ఇలాంటివి తీసుకోవచ్చు. ఇనుము కోసం చెప్పుకున్నాం కదా, మాంసం, చేపలు, కోడి మాంసం, అలాగే ఇంకా ఆకుకూరలు, బ్లాక్ చెర్రీస్ ఇలాంటివి తీసుకోవచ్చు. కార్బన్ కోసం తాజా పండు తీసుకోవచ్చు. క్లోరైడ్ కోసం పచ్చి అంటే మీరు ప్రాసెస్ చేయనటువంటి ఆకుకూరలు, కాయగూరలు వీటిని తీసుకోవచ్చు. సముద్రపు లవణం కూడా కాస్త వేసుకోవచ్చు. మెగ్నీషియం కోసం రా నట్స్ అంటే ప్రాసెస్ చేయకుండా ఉన్నటువంటి బాదం ఇలాంటివి, అలాగే పప్పు ధాన్యాలు, పండ్లు తీసుకోవచ్చు. ఇక నీరు లోపించినా కానీ ఆల్కహాల్ మీద క్రేవింగ్ అనుకున్నాం కదా, కాబట్టి ఇలాంటప్పుడు కాస్త ఒక చిటికెడంతా ఉప్పు,
వేసి కాస్త వంట సోడా వేసినటువంటి నీళ్ళు తాగొచ్చు. అలాగే తాజా నిమ్మరసం కూడా తీసుకోవచ్చు. ఇక అతి ముఖ్యమైనది, పీరియడ్స్కి ముందు ఆహారం మీద వెర్రి కోరిక కలుగుతూ ఉంటుంది. ఇలాంటప్పుడు జింక్ అవసరం అని అర్థం. కాబట్టి దీనికోసం ఒకవేళ మాంసాహారాలు అయితే రెడ్ మీట్ తీసుకోవచ్చు. అలాగే సముద్రపు జలచరాలు, సముద్రపు ఆహారం కూడా మీకు యూస్ఫుల్గా ఉంటుంది. ఆకుకూరలు, అలాగే దుంపకూరలు ఇలాంటివి మీకు సహాయపడతాయి. ఇక కొంతమంది భోజనాన్ని ఎక్కువగా తింటూ ఉంటారు. ఇలాంటి సందర్భాలలో ఇది సిలికాన్, ట్రిప్టోఫాన్, అలాగే టైరోసిన్ ఇలాంటి వాటి అవసరాన్ని సూచిస్తూ ఉంటుంది. అలాంటప్పుడు సిలికాన్ కోసం గింజలు, ఇంకా రిఫైన్ చేసినటువంటి స్టార్చ్ ఇలాంటి వాటిని మానేయాలి. ఇంకా ట్రిప్టోఫాన్ కోసం ఒకవేళ మాంసాహారాలు అయితే చీజ్, కాలేయం, మేక మాంసం, ఇక్కడ శాకాహారులు అయితే కిస్మిస్, అలాగే స్వీట్ పొటాటో అంటే చిలకడ దుంప, పాలకూర ఇలాంటివి తీసుకోవాలి. టైరోసిన్ కోసం విటమిన్ సి సప్లిమెంట్స్, నారింజ, ఆకుపచ్చ రంగులో ఉండేటువంటి ఆకుకూరలు, అలాగే కూరగాయలు ఇలాంటివి తీసుకోవాలి. ఇక అతి ముఖ్యమైనది ఏంటంటే ఆకలి లేకపోవటం. మీ శరీరానికి విటమిన్ B1, విటమిన్ B3, మ్యాంగనీస్, క్లోరైడ్ ఇలాంటివి అవసరం కావచ్చు. అప్పుడు మీకు ఆకలి అనేది ఉండదు. కాబట్టి ఆకలి కోసం మీరు ఆ వెర్రి కోరిక అంటే ఫుడ్ మీద క్రేవింగ్ కంట్రోల్ చేసుకునే బదులుగా విటమిన్ B1 కోసం గింజలు, అలాగే పప్పు ధాన్యాలు, ఒకవేళ మాంసాహారాలు అయితే కాలేయం ఇలాంటివి తీసుకోవచ్చు. ఇంకా విటమిన్ B3 కోసం చికెను, ఇంకా గింజలు, పప్పు ధాన్యాలు ఇలాంటివి తీసుకోవచ్చు. మ్యాంగనీస్ కోసం వాల్నట్స్, బాదం, ఇలాగ బ్లూబెర్రీస్ ఇలాంటివి తీసుకోవచ్చు. క్లోరైడ్ కోసం ఏమో ఇంకా మీరు నట్స్ ఇలాంటివి తీసుకోవచ్చు. ఇక అతి ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఈ కోరికలు అనేవి తాత్కాలికం. ఇవి సాధారణంగా ఒక 10 నిమిషాలకు మించి ఉండవు. కాబట్టి ఈ కొన్ని నిమిషాలు మీరు వీటిని నెమ్మదిగా ఎదుర్కోగలిగితే ఇక ఆ కోరికలు కనుమరుగవుతాయి. కాబట్టి ఇప్పుడు చెప్పినటువంటి మార్గాలు, అలాగే 30 సెకండ్స్ టెక్నిక్, అన్నిటికీ మించి మీకు ఏది లోపించింది, దాన్ని ఎలా భర్తీ చేయాలి ఇది తెలుసుకుంటే మీరు విజయవంతంగా ఈ ఫుడ్ క్రేవింగ్స్ని కంట్రోల్ చేయొచ్చు. అయినప్పటికీ మీకు ఈ సమస్య ఉంటే అప్పుడు మూడ్ ఎలివేటర్స్, ఇంకా అడాప్టోజన్స్ ఉంటాయి. ఉదాహరణకు అశ్వగంధ ఇలాంటివి, వీటిని మీరు వైద్య సలహాతో వాడుకోవచ్చు. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియాలనుకుంటే బెల్ బటన్ క్లిక్ చేయండి. అన్నిటికంటే ముఖ్యంగా ఇలాంటి అద్భుతమైన విషయాలు ఇతరులకు ఉపయోగపడటం కోసం ఈ వీడియో తలకి లింక్ని మీ సర్కిల్స్తో షేర్ చేసుకోండి. మీకు ఈ వీడియో ఏమాత్రం నచ్చినా లైక్ బటన్ క్లిక్ చేయండి. అప్పుడు ఇది మరింత ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది. ఈ వీడియో తలకు పర్పస్ సర్వ్ అవుతుంది. అంటే అందరికీ ఆరోగ్యాన్ని మన అభిలాష, మన ఆకాంక్ష నెరవేరుతాయి. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్. లవ్ యూ ఆల్. శుభం.